ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజు గురించి కొద్దిగా మాట్లాడుకొని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని పరిశీలన చేసి ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారి జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఒక్కొక్క రాశివారు ఈ వారం పాటించాలన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 26వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ ద్వాదశి పగలు 1:50 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:36 వరకు, తదుపరి మూల. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:41 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఇక ఈ వారం విషయానికి వస్తే 29వ తారీఖు బుధవారం వ్యాస పౌర్ణమి. దీన్ని మనం గురు పౌర్ణమిగా వ్యవహరిస్తాము. వ్యాస భగవానుల వారు జన్మించినటువంటి తిథి ఇది, ఆయన జన్మదినం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాస భగవాన్ని గురువుగా భావించి ప్రత్యేకంగా ఆయన్ని ఆరాధించడం, ఆయన మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథాలను పఠించే ప్రయత్నం చేయడం, అటువంటి వాటిని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా గురు పౌర్ణమిగా దీన్ని వ్యవహరిస్తాం కాబట్టి గురువుల యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా గురుబలం అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అంటే జాతకంలో ఏ వ్యక్తికైతే గురుబలం అంటే నవగ్రహాల్లో గురువు బృహస్పతి అంటాం కదా, ఆయన బలం లేకపోతే మనం ఏవి కూడా ముందుకు వెళ్ళలేం, శుభకార్యాలు చేయలేమండి. అందులో ఈ విధంగా జాతకంలో గురుదోషం ఉన్నప్పుడు కానీ, లేదా ఇంకా చెప్పాలంటే గురు కృప అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి. ఎప్పుడైతే గురువుల యొక్క ఆశీస్సులు, వారి యొక్క కృపా కటాక్షాలు మనకు ఉండవో అప్పుడు మనకి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా కూడా అది ఉపయోగపడవండి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముఖ్యంగా అంటే 29వ తారీఖు బుధవారం వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ కాబట్టి తప్పకుండా కూడా వ్యాస భగవాను వారిని స్మరించుకోవడం, దాంతోపాటుగా మనకి ఇష్టమైన గురువుల యొక్క నామస్మరణ చేయడం, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం, సాయిబాబా వారిని పూజించడం, రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం, ఈ విధంగా చేయడం అందరికీ కూడా ఈ బుధవారం రోజు చాలా మంచిది. జాతకంలో ఉన్న గురుదోషం తొలగడానికి, గురుబలం పెరగడానికి, అదేవిధంగా గురువుల యొక్క కృప మనకు అందాలంటే ఈ 29వ తారీఖు బుధవారం చాలా మంచి రోజు కాబట్టి తప్పకుండా ఆ రోజు గురువుల యొక్క ఆరాధన విశేషంగా చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 1 మధ్యన ఉన్న నవగ్రహ సంచారం చూస్తే ఈ వారం వృషభ రాశిలో కుజుడు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో రవి గురులు, సింహంలో శుక్రకేతువులు, అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యా రాశిలో శుక్రుడు యొక్క ప్రవేశం ప్రారంభమవుతుంది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభరాశుల్లో ఈ చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఈ వారం ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి, ఏ భగవంతుని యొక్క నామస్మరణ ప్రత్యేకంగా ఈ వారం చేయలేని అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. గోచార గ్రహ సంచారరీత్యా మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈ వారం వీరు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరికి ఇష్టమైన వ్యక్తుల యొక్క ప్రవర్తన, మాట తీరు వల్ల కొంతవరకు నిరాశ చెందే అవకాశం అధికంగా ఉంది. ఇక చిన్నటి జ్ఞాపకాలు బాగా కూడా ఈ వారం ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. పట్టుదలతో వ్యవహరించి కొన్ని సమస్యలను ఏదో ఒక విధంగా పరిష్కరించుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అవసరాలకు కొంత ఆలస్యమైనా సరే తగినంత డబ్బు మాత్రం సమకూరుతుంది. ఇక కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు నెలకొన్నప్పటికీ కూడా వాటిని కూడా వీరు సర్దుబాటు చేసుకుంటారు. వివాహాది శుభకార్య లాంటి వాటి కోసం వీరు సమయాత్తమవుతారు. సంతాన రీత్యా కూడా శుభవార్తలను ఈ వారం ఈ రాశి వారు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత నలత చేసిన ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక స్థిరాస్తి ఒప్పందాలు కూడా ఈ వారం సకాలంలో పూర్తి చేస్తారు.
వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు శ్రమానంత మాత్రమే దక్కుతాయి. నూతన భాగస్వాముల యొక్క చేరిక కాస్త వీరికి బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఈ వారం ఈ రాశి వారికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి మాత్రం కాస్త తగ్గుతుంది. క్రీడ, పారిశ్రామిక, కళారంగాల వరకు ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు, మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కొంతవరకు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి మాత్రం కాస్త సానుకూలంగానే ఈ వారం గడుస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహారం విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాలు లాంటి వాటిలో చురుగ్గా హాజరవుతారు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి కొన్ని కార్యక్రమాలు తిరిగి ఈ వారం ప్రారంభం చేసి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దైవ చింతనలో కూడా యథాశక్తిగా ఈ వారం ఈ రాశి వారు నిమగ్నమవుతారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నటువంటి తాపత్రయం ఈ వారం ఈ రాశి వారికి అధికమవుతుంది. దానివల్ల కొన్ని త్యాగాలకు కూడా మీరు సిద్ధపడక తప్పకపోవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా చేతికంతుంది. కాకపోతే ఈ వారం అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేద్దాం అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కూడా కొనసాగుతుంది. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని వివాదాలు నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వాటిని సర్దుబాటు చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గొడవలకు వెళ్లకుండా కాస్త నియంత్రించుకోవడం మంచిదని చెప్పవచ్చు. బంధువులతో కూడా కొన్ని విషయాల్లో చర్చలు కొనసాగిస్తారు. అదేవిధంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు లాంటివి చేయాలన్న కోరిక కూడా అధికమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలను ఈ వారం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక గృహ నిర్మాణాల కోసం వీరు ప్రణాళికలు రూపొందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా రాసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి. దీనివల్ల వీరు ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకోని విధంగా ఇంక్రిమెంట్లకు సమాచారాన్ని అందుకుంటారు. అదేవిధంగా విధుల్లో గతంలో చేసిన పొరపాట్లు కూడా ఈ వారం వీరు సరిదిద్దుకుంటారు. వైద్య, పారిశ్రామికవేత్తలకు ఈ వారం అంతా కూడా సంతోషకరంగా గడుస్తుంది. కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారిలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. మహిళల కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం, సహకారం లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం వృషభ రాశి వారు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి దాని పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ప్రతి నిత్యం కూడా శివాష్టకాన్ని పఠిస్తూ శివనామ స్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మిథున రాశి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. పట్టుదలతో అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ వారం మీరు ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంటుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఈ వారం అధికంగా చేస్తారు. అదేవిధంగా కొద్దిగా డబ్బు కూడా దాచిపెట్టుకుందాం భవిష్యత్తు అవసరాల కోసం అన్నట్టుగా కూడా ఈ వారం మీరు ప్రయత్నం చేసి దానికి సంబంధించి అంటే డబ్బు ఎక్కడ దాచిపెడితే ఎంత మనకు లాభం వస్తున్న వైపుగా నిపుణులను కూడా కలిసి వారి యొక్క అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. కుటుంబ సభ్యులు విశేషమైన ఆదరణను చూపుతారు. సంతాన వివాహం గురించి ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఈ రాశి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవిస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. సకాలంలో వైద్యులను సంప్రదించడం మరింత మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మధ్య మధ్యలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఈ వారం వీరికి ఎదురైనా సరే వారు దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులకు, లాభాలకు పెద్దగా ఢోకా ఏమీ కూడా ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారుల సలహాల మేరకు నడుచుకుంటూ వీరు ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. వైద్య, పారిశ్రామిక,
కళారంగం వారికి కొన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారికి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం ఈ వారం పూర్తి చేస్తారు. వీరి మనస్సులో ఉన్న ఉద్దేశాలను ప్రణాళికలను ఈ వారం బహిర్గతం చేస్తారు, అంటే అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక పర్యాటక ప్రదేశాలు, తీర్థయాత్రలు లాంటి విరివిగా చేస్తారని చెప్పవచ్చు. విద్యార్థుల యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం డబ్బు కోసం పడినటువంటి ఇబ్బందులు తీరి క్రమేపీ కూడా ఆర్థికంగా బలవంతులు అవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం గుర్తించుకోవాల్సింది ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు షూరిటీ ఇలాంటిది ఇచ్చేటప్పుడు కానీ, డబ్బు అప్పుగా ఇప్పించేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక కుటుంబ పరంగా వస్తే వీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి. దూరపు బంధువులు వీరి ఇంటికి రావడం వల్ల ఈ వారం వీరు కాస్త బంధువులతో బిజీగా గడుపుతారు, సంతోషంగా కూడా గడుపుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వాహనాలు, స్థలాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఈ వారం అనుకున్న లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే పనిలో కూడా వీరు నిమగ్నమవుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ముందడుగు వేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మంచి విజయాలు సాధిస్తారు. తమ లక్ష్యాలు కూడా ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు అవలీలగా సాధిస్తారు. ఎంత కష్టతరమైన బాధ్యతలను కూడా వీరికి తమ సంస్థ వారు అప్పగిస్తే వాటిని వీరు తేలిగ్గా పూర్తి చేస్తారు. క్రీడ, రాజకీయ రంగం వారి యొక్క విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారి మీద పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మహిళలకు కూడా సంతోషమైన వాతావరణం ఈ వారం అంతా కూడా ఇంట బయట కూడా నెలకొంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి ఈ వారం ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పించేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గోచార గ్రహరీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాన్ని విషయానికి వస్తే అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే తట్టుకొని నిలబడతారు. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం ఏదైతే అందుతుందో అది వీరికి ఊరటనిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా పెంచుకుంటారు. ఆలోచనలు కొద్దిగా వీరికి కలిసి రాకపోయినా ఏమాత్రం కూడా దిగులు చెందే ప్రయత్నం చేయరు. వాటి మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక చిన్నాటి స్నేహితులతో తాము సాధించినటువంటి విజయాలను ఆనందంగా పంచుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులకు తగినంత డబ్బు చేతిలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఉన్న దాంట్లోనే, సంపాదిస్తున్న దాంట్లోనే ఎంతో కొంత పొదుపు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే సోదర వర్గం వారితో కలత లాంటివి ఏదైనా ఉంటే తీరి సంతోషకరంగా గడుపుతారు. బంధువుల రాక వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న, వేధిస్తున్న కొన్ని రకాల అనారోగ్య రుగ్మతల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక గృహ నిర్మాణాలకు సర్వం కూడా సిద్ధం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుపై ఏవైతే వీరికి అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే గతం కంటే కూడా మెరుగైన లాభాలు ఈ వారం సంపాదిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు నూతన భాగస్వాములు కూడా వీరి పట్ల ఉత్సాహం చూపుతారు. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్నటువంటి ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమాచారం చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారు కూడా ఈ వారం ఎక్కువగా సంతోషకరమైన వార్తలు అందుకుంటూ ఉంటారు. టెక్నికల్ రంగం వారి యొక్క కష్టం ఫలిస్తుంది. మహిళలకు మరింత ప్రోత్సాహకరంగా ఈ వారం గడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశి ప్రతి నిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి స్నేహితులతో ఈ వారం ఆనందంగా గడుపుతారు. శ్రేయభిలాషుల నుంచి చక్కటి సహాయ సహకారాలు కూడా ఈ వారం అందుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. దూర ప్రాంతాలు లేక విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువర్గం వారి నుంచి ఒక ఆకట్టుకునేటువంటి సమాచారం, ఆనందాన్ని కలిగించేటువంటి సమాచారం అందుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కాస్త నెమ్మదిగా ముందుకు సాగిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు సరిపోయే డబ్బు వీరికి చేతికంతుంది. గత కొంతకాలంగా చేసిన పొదుపు మొత్తం కూడా
ఇప్పుడు వీరికి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఖర్చులను కూడా కొంతవరకు నియంత్రించుకుంటారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరిలో కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. బంధువులు కూడా వీరి పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని చూపుతారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న కలహాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారు. ఇక ఎవరైతే నూతన వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం ఓ కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు పెట్టేందుకు వీరు ఈ వారం సంసిద్ధులవుతారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించిన రీతిలో ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. విధి నిర్వహణలో మాత్రం వీరు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారికి పరిస్థితులు బాగా కూడా అనుకూలిస్తాయి. మహిళలకు కొన్ని సమస్యలు తీరడం వల్ల మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక కన్యరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాలు అత్యంత నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులు కష్టపడ్డ అనుకున్న ఫలితాలు సాధించడంలో కాస్త వెనుకబడతారు. దీనివల్ల కాస్త దిగులు చెందుతారు. దీక్ష, పట్టుదల అనే ఆయుధాలతో ముందుకు సాగితే భవిష్యత్తులో కొంతమేర ఫలితం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా కొన్ని సందర్భాల్లో గతంలో ఈ రాశి వారు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ వారం వీరికి తలెత్తే అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అందులో కాస్త వేగం తగ్గుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆశించినంత ఆదాయం లభించకపోవడం, అవసరాలు బాగా పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఖర్చులను తగ్గించుకుందాం, ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుందాం అని చెప్పి ప్రయత్నాలు కూడా వీరు ఈ వారం బాగా ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా వస్తే సంతానపరంగా నెలకొన్న కొన్ని సమస్యలు సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. దూరపు బంధువులు హఠాత్తుగా ఇంటికి రావడం వీరికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి వ్యవహారంలో కూడా ఈ రాశి వారికి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ నిర్మాణాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొద్దిపాటి లాభాలు మాత్రమే ఈ వారం వీరికి చేతికంతాయి. వ్యాపార విస్తరణ కోరిక నెరవేరే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే నూతన పెట్టుబడుల విషయంలో కూడా కాస్త ఆలోచించి పెట్టుబడులు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో మరింత శ్రమ పడాల్సినటువంటి వారంగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి నూతనంగా అప్పగించిన బాధ్యతల పట్ల పెద్దగా వీరు శ్రద్ధ చూపరు. దీనివల్ల పై అధికారులతో వీరికి కాస్త కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవడం ఉద్యోగస్తులకు చాలా మంచిది. క్రీడ, పారిశ్రామిక, రాజకీయ రంగం వారి యొక్క విదేశీ పర్యటనలు రద్దయ్యే అవకాశం కానీ లేక వాయిదా పడే అవకాశం కానీ అధికంగా ఉంది. టెక్నికల్ రంగం వారు చేసే పని పట్ల ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా టెక్నికల్ రంగం వారిని గుర్తుంచుకోవడం మంచిది. మహిళలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి గోచార రహిత్యా ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, టెక్నికల్ రంగంలో ఉన్నవారు ఈ వారం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఎంత శ్రద్ధగా ఏకాగ్రతగా పనిచేస్తే వీరి భవిష్యత్తుకు అంత మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం అన్నపూర్ణ మాత్రం స్మరించుకుంటూ అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఈ వారం వీరు ప్రారంభం చేస్తారో అవి బాగా కూడా వేగం పుంజుకుని ముందుకు సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రయాణాలు కూడా తప్పకపోవచ్చు. చిరకాల ప్రతినిధులు కూడా స్నేహితులుగా మారి వీరికి సాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులు నూతన ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇక గతంలో ఇతర వ్యక్తులకు ఇచ్చిన ఆర్థిక పరమైనటువంటి హామీల విషయంలో వీరు జవాబుదారీ కావాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఆ వ్యక్తులు డబ్బు చెల్లించకపోవడం వల్ల వీరు హామీ ఇచ్చారు కాబట్టి వీరి మీద ఆ ఒత్తిడి కాస్త ఉంటుంది అని చెప్పవచ్చు. దీంతో కొంతవరకు గందరగోళానికి, భయానికి కూడా లోనే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఇక కుటుంబపరంగా చూస్తే వీరి మీద ఉంచిన బాధ్యతలను నేర్పుగా నిర్వహిస్తారు. సోదర వర్గం వారితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది.
కాకపోతే తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఈ వారం తీసుకోవడం వల్ల వీరికి కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కాకపోతే సంతాన పరంగా మాత్రం వార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే తరచూ స్వల్ప అనారోగ్యం ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. ఇక వాహనాలు, ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సరైన గుర్తింపును పొందుతారు. వీరు బాధ్యత నిర్వహించడంలో ప్రతిబంధకాలు ఎదురైనా సరే అధిగమించి ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన విధంగా ఈ వారం పెట్టుబడులు చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. లాభాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారమంతా కూడా గడుస్తుంది. క్రీడ, రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి సానుకూలంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారిలో అనుకున్నది సాధించాలి, అనుకున్న స్థాయికి చేరుకోవాలనేటువంటి పట్టుదల ఈ వారం బాగా కూడా అధికమవుతుంది. మహిళలు కూడా ఒక సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారి గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ గతంలో ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి హామీల విషయంలో, అదేవిధంగా ఆరోగ్యం విషయంలో వీరంత జాగ్రత్త వహిస్తే మాత్రం అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారించిన ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే స్నేహితులతో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. సంఘంలో తగిన గుర్తింపు కోసం ఈ వారం వీరు తాపత్రయపడతారని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా మరింత ఉత్సాహంతో వ్యవహరించి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా రుణ బాధల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవడం వల్ల ఇబ్బంది పడతారు. అయితే వీరి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను, ఉద్దేశాలను మాత్రం వెల్లడించడంలో ఏమాత్రం కూడా భయపడే ప్రయత్నం చేయరు. ఇక ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి సోదరులు అందించే సాయం వల్ల బయటపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. వైద్య సహాయం కూడా తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు ఏమన్నా ఉంటే తీరి ఊరట లభిస్తుంది. కోర్టు కేసులు లాంటివి ఏదైనా ఉంటే కూడా దాని నుంచి కూడా బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. అయితే సమయానికి పెట్టుబడులు మాత్రం చేతికంతాయి. లాభాలు వచ్చినప్పటికీ కూడా అవి ఒక మోస్తరు లాభాలే చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యత నిర్వహణ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడబోరు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక టెక్నికల్ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి తమ లక్ష్యాన్ని అతి సులువుగా పూర్తి చేస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ ధనురాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆరోగ్యం విషయంలో కానీ ప్రత్యేకంగా ఈ వారం కాస్త శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈ వారం ఎదురవుతాయి. విద్యార్థులు ముఖ్యంగా పడ్డ శ్రమ కొంత విఫలం కావడం వల్ల, ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. కాకపోతే దీక్షగా ముందుకు సాగితే భవిష్యత్తులో విజయాలు చేకూరుతాయని చెప్పవచ్చు. పరిస్థితులు అనుకూలించడం వల్ల క్రమేపీ కూడా ఈ రాశి వారు ఈ వారం ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా చూస్తే అంచనాల మేర డబ్బు వీరికి చేతికంతుంది. ఖర్చులను కూడా వీరు తట్టుకోగలుగుతారు. పొదుపు మార్గాలపై కూడా దృష్టి సారించే ప్రయత్నం చేస్తారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆదరణ కూడా లభిస్తుంది. బంధువులతో చక్కటి సఖ్యత కూడా నెలకొంటుంది. వివాహ ప్రయత్నాల్లో కూడా ఈ వారం ఈ రాశి వారు నిమగ్నమవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అధికమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు వచ్చినా లెక్క చేయకుండా దినచర్యలో యథావిధిగా పాల్గొంటారు. ఇక భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని ఎవరైతే అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో తమ లక్ష్యాలు అతి సులువుగా చేరుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పని ఒత్తిడి కూడా బాగా అధికమవుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యూహాత్మకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ మంచి లాభాలు సంపాదిస్తారు. క్రీడ, కళ, రాజకీయ రంగం వారు మరింత పట్టుదలతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. టెక్నికల్ రంగం వారికి కొన్ని చిక్కులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గతంలో దూరమైన కొందరు సన్నిధులు తిరిగి దగ్గరవుతారు. కొన్ని సమస్యలు ఎట్టకేలకు తీరి ఊరట కూడా చెందుతారు. ఇక ఎవరికి తలవంచక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఎన్ని కష్టాలు నష్టాలు కుంభరాశి వారికి ఏదైనా ఏమాత్రం కూడా వాటిని లెక్క చేసే ప్రయత్నం చేయరు. ఇక విద్యార్థులకు కూడా ఊహించనటువంటి అవకాశాలు కొన్ని దక్కే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం అనుకున్నంతగా దక్కుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయి. అయితే వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే వీరి యొక్క పట్టుదల, వీరి యొక్క ధైర్యము, వీరు చూపే చొరవ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాల నిర్వహణకు కూడా వీరు సంసిద్ధులవుతారు. జీవితాన్ని మలుపు తిప్పి ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఈ వారం ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే క్రమేపీ కూడా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం గురించి వీరికి ఏదైతే ఒక రకమైన భయము అనుమానం ఉందో అది ఈ వారం నివృత్తి అయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక వాహనం కొనాలి, భూములు కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వారు ఒక ఒప్పందానికి రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగినంత లాభాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు వీరి యొక్క సమర్థతను పై స్థాయి వారు గుర్తించడం వల్ల సంతోషపడతారు. చేసే పని పట్ల ఏమాత్రం అశ్రద్ధ కానీ రాజీ పడే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అని కూడా చెప్పవచ్చు. ఇక కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క కృషి ఫలించి మంచి గుర్తింపు రావడం వల్ల సంతోషంగా వీరు కూడా గడుపుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే శివారాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం, శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆపదలో ఉన్న వారికి యథాశక్తిగా సాయపడేందుకు కూడా సిద్ధపడతారు. అది కష్టసాధ్యమైనా సరే లెక్క చేయరని చెప్పవచ్చు. ఇక మనసులో ఉన్న ఆలోచనలు కూడా అమలు చేస్తారు. ఉన్నత వర్గాల వారితో ఈ రాశి వారికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్నంత ఆదాయం లభిస్తుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఇక రుణదాతల ఒత్తిడి నుంచి కూడా ఈ వారం కొంతవరకు బయటపడతారు. కుటుంబపరంగా చూస్తే ఎంతో కాలంగా ఎదురవుతున్న కుటుంబ సమస్యలను స్వయంగా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటారు. అదేవిధంగా సంతానపరంగా ఒక కీలకమైన సమాచారం కూడా ఈ వారం ఈ రాశి వారు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాల కొనుగోలుకు మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబపరంగా రావాల్సిన స్థిరాస్తి ఏదైనా ఉంటే అంటే పూర్వీకుల ఆస్తి అంటమే అది కూడా కొంతవరకు చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడితో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో చికాకులు ఏవైతే గత కొంతకాలంగా బాగా ఇబ్బంది పడుతున్నాయో అవి తొలగే అవకాశం ఉంది. కష్ట సాధ్యమైనటువంటి బాధ్యతను కూడా అవలీలగా ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు ఈ వారం పూర్తి చేస్తారు. క్రీడ, వైద్య, రాజకీయ రంగం వారికి మరింత ఉల్లాసంగా ఉత్సాహం కడుస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా ఈ రాశి వారు గణేశాష్టకాన్ని పఠిస్తూ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రస్తి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలన్న అంశాలు ఇదండి ఇవాళ వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.